హాయ్ అండి. ఈజీగా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఫిష్ తీసుకోవాలి. 1 కేజీ ఉంటాయండి. దానికోసం ఒక 3 ఆనియన్స్ పెద్దవి, ఒక 4 చిల్లీస్ తీసుకోవాలి. ఆనియన్స్ని చిల్లీస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము. ఆయిల్ పెట్టుకోవాలి ప్యాన్లో. ఈ ఆయిల్ మనం నిన్న ఫిష్ ఫ్రై చేసాం కదండి, ఆయిల్ వేస్ట్ చేయకుండా దానిలో వేసుకున్నాము. ఆయిల్లో ముందుగా మనం చెక్క లవంగం వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకున్నవి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కోసం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా అవుతున్నాయి కదా, కొంచెం సేపు మూత పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఒక టమాటా తీసుకోవాలి పెద్దది, కొంచెం పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు అండి, చింతపండు తీసుకోవాలి. తర్వాత చూద్దాము, ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. తిప్పుకుందాం ఒకసారి. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం ఇప్పుడు వేగినాయి, ఫ్రై అయినాయి, కానీ ఇంకా కొంచెం రెడ్ కలర్లో అయితే ఆనియన్స్ ఫ్రై అయిన దాన్ని బట్టి టేస్ట్ వస్తుందండి కర్రీకి. కొంచెం సేపు మళ్ళీ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. అదిగోండి, ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా రెడ్ కలర్లో ఫ్రై అవుతాయి. చూసారా, ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత సరిపోతుందండి. ఇలా రెడ్ కలర్లో ఫ్రై అయినాక కొంచెం ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంకేం వేయలేదు దీనిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా కొంచెం స్మెల్ పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక టొమాటో తీసుకున్నాం కదండి, ఆ టమాటోని పీసెస్గా కట్ చేసుకున్నాం. ఆ పీసెస్ని కూడా దీనిలో వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం టమాటోని కూడా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇదిగోండి, ఫ్రై అవుతున్నాయి కదా. ఫ్రై అయినవి ఇలా అవుతుంది కదా మెత్తగా. మనం ఇలా టమాటోని ఇలా చూడాలి, ఇలా చూస్తే మెత్తగా అవుతాయి కదా, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు టేస్టీగా ఉంటుంది టమాటో కూడా ఫ్రై అయితే. ఇదిగోండి చూడండి, ఇలా మెత్తగా ఉన్నాయి కదా, ఇలా అంటుంటే మెత్తగా ఉంటుంది. అలా అలా అయ్యే వరకు టమాటోని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1.5 స్పూన్ కారం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నాక చూసారా, ఎర్రగా ఇలాగా ఫ్రై అవుతూ ఉంటుంది. కొంచెం ఆయిల్ తేలేటట్లు ఇలా కారం వేసినాక తర్వాత కూడా ఇలా కొంచెం ఫ్రై అవ్వాలి, ఆయిల్ పైకి వచ్చేటట్లు. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకోవాలండి. ఆ కొత్తిమీరని కొంచెం వేసుకుందాం. ఇలాగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీస్ ఉంటుంది, ఆ ఫిష్ పీస్ని కూడా వేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలాగా పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి, పక్కన ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడు అండి ఫిష్ని ఇలా పెట్టిన తర్వాత గరిటెతో కలపకూడదు. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, గరిటెతో కలపకూడదు. గరిటెతో కలిపితే అవి విడిపోతాయి పీసెస్. కలపకుండా ఇలాగా లిడ్ పెట్టేసుకోవాలి, మళ్ళీ కలపకుండా. తర్వాత మనం చింతపండు నానబెట్టుకోవాలి. లిడ్ పెట్టుకున్నాం కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూడాలి. ఇదిగోండి, ఇలాగా మళ్ళీ ఆయిల్ కొంచెం పైకి వచ్చే వరకు ఫిష్ కొంచెం ఫ్రై అవుతున్నట్టు తెలుస్తుంది. ఒక 5 మినిట్స్, ఎక్కువ కాదు. ఇలా ఫ్రై అవుతుంది చూసారా. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇప్పుడు కలపకూడదు. మనం ఇప్పుడు చింతపండు పులుసుని పోద్దాము. తీసుకున్నాం, నానబెట్టిన చింతపండు ఉంది కదండి, దాన్ని పులుసుని పోసుకుందాం. తీసి పక్కన పెట్టుకొని ఇలా పులుసు పోసుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత ఇలా పోసుకోవాలి మనం తీసుకున్న చింతపండుని. ఇదిగోండి, ఇప్పుడు గరిటెతో కలపకుండా ఇలాగా ఆ గిన్నెని ఉంటుంది కదండి, దాన్ని ఇలా కదుపుతూ ఉండాలి 2 చేతులతో పట్టుకొని. అప్పుడు అదంతా కలుస్తుంది. కింద ఆనియన్స్ కూడా పైకి అలా కలుస్తాయి. ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు ఇంకా కొంచెం కూరకు సరిపడా సాల్ట్ వేసుకొని లిడ్ పెట్టుకుందాము. లిడ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచాలండి. చూసారా, అదిగోండి, ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు కర్రీ ఉడుకుతూ ఉంటుంది. పులుసు ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది. ఇంత రెడీ అయినట్లేనండి. చూసారా, ఇదిగోండి, ఇలాగా మరి వాటరీగా కాకుండా మరి దగ్గరగా కాకుండా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో పులుసు ఉరికే వరకు పెట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్గా ఫైనల్గా మనం కొత్తిమీర తరుగు వేసుకుందాము. ఇదిగోండి, మన చేపల పులుసు
రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఇదిగోండి చూసారా, ఒక పీస్ మనం అలా గరిటతో కలపకుండా ఉంటే ఇలా మంచిగా పీస్లానే ఉంటుంది. ఇదిగోండి కొంచెం రైస్లో నేను పెట్టి చూపిస్తున్నాను. ఇదిగోండి మన ఫిష్ వేసుకుందాము. కొంచెం ఒక పీస్ వేసాను, కొంచెం పులుసు కూడా వేసుకుందాము. మీకు చూపించడానికి వేస్తున్నాను. అదిగోండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూద్దాము. కాలుతుంది, వేడిగా ఉందండి. ఇప్పుడే కదా వేసాను, వేడిగా ఉంది. ఇలా ఉంటే సరిపోతుంది పులుసు. అది ఫిష్ కూడా ఎక్కువసేపు పట్టదండి, ఫిష్ ఉడకడానికి ఒక 10 minutes అలా సరిపోతుంది. చూసారా, చక్కగా ఇలా అనగానే వచ్చేస్తుంది. ఈజీగా చేపల పులుసు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పండు ఎడ్జస్ట్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.